హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి ఇంట్లో ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే రవ్వ దోశని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా రుచిగా, చాలా క్రిస్పీగా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడేలాగా ఉంటుందండి. మరి ఈ రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు మైదా పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కొంచెం మిరియాల పొడి, 1 టీ స్పూన్ పెరుగు, అలాగే 3 కప్పుల వరకు వాటర్ని వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని మీకు అవసరమైతే ఇంకొన్ని వాటర్నైనా సరే యాడ్ చేసుకోవాలండి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మజ్జిగ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని దోశల్లాగా పోసుకోవాలండి. తవ్వాని చక్కగా ఈ విధంగా గ్రీస్ చేసేసుకొని గిన్నెతో కానివ్వండి, లేకపోతే గుంట గరిటతో అయినా సరే బ్యాటర్ని ఈ విధంగా దోశలాగా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్తో కానీ ఘీతో కానివ్వండి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. అన్ని దోశల్ని కూడా ఇలాగ రోస్ట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన ఏ బ్రేక్ఫాస్ట్ చట్నీతో అయినా సరే ఈ రవ్వ దోశల్ని సర్వ్ చేసుకున్నారంటే ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారండి. మరి తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ రవ్వ దోశలు. మీకు ఈ రవ్వ దోశలు ఇష్టమైతే తప్పకుండా మీరు మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.